జ్ఞానం వైపుకి నడిపించేటటువంటి వాళ్ళు నలుగురు ఉంటారు అని చెప్పింది శాస్త్రం. వాళ్ళని గురు శబ్దం చేత పిలుస్తారు. ఈ నలుగురు గురు శబ్దానికి అర్హత పొంది ఉంటారు. వాళ్ళే మొట్టమొదటిది తల్లి, రెండవ వాడు తండ్రి, 3 గురువు, 4 దైవం. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను గురు శబ్దాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ముందు తల్లిని చెప్తున్నాను. తల్లి మాతృదేవో భవ. మొదటి గురువు ఎవరు అంటే లోకంలో అమ్మయే, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. ఇందులో 2 ముగ్గురు అవుతారు, 2 నలుగురు అవుతారు. 2 ఎప్పుడూ నలుగురు కాలేరు. మీరు అన్న మాట మాకు అర్థం కాలేదు, అయోమయంగా ఉందంటారు. నాకు తెలుసు. తల్లి 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 గురువు, తల్లి దైవం. కానీ తల్లి తండ్రి కాలేడు. తల్లి ఎప్పటికీ తండ్రి కాదు. తండ్రి బీజప్రదాత. తండ్రి ఉంటే కదా తల్లి గర్భం ధరించి శరీరాన్ని ఇచ్చింది. తల్లి తండ్రి కాదు, కానీ తల్లి తల్లియే. తల్లి గురువు, తల్లి దైవం. ఆమె 3 అవుతుంది, 4 అయ్యే అవకాశం లేదు. తండ్రి 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 గురువు, తండ్రి దైవం. తండ్రి తల్లి మాత్రం కాడు. తండ్రి తల్లి ఎలా అవుతాడు? గర్భమునందు ధరించి ప్రసవించాలి. అందుకని తండ్రి తల్లి కాలేడు. గురువు 3 కాదు 4 కాగలడు. గురువు తల్లి, గురువు తండ్రి, గురువు గురువు, గురువు దైవం, 4 అవుతాడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు తల్లి, ఈశ్వరుడు తండ్రి, ఈశ్వరుడు గురువు, ఈశ్వరుడు దైవం, 4 అవుతాడు. ఇందులో తల్లి తండ్రి చేసే ఉపకారం చాలా అద్భుతం, గురువుగా కూడా. కానీ వీళ్ళిద్దరూ అసలు ఏ ఉపకారంతో మొదలు పెడతారో ఇక ఆ ఉపకారం అవసరం లేని స్థితిని ఇచ్చేవాడు ఎవరంటే గురువుగారే. అది గురు వైభవం. ఎందుచేత అంటే తల్లి ఏం చేస్తుంది? శరీరాన్ని ఇస్తుంది. తండ్రి ఏం చేస్తాడు? ఒక శరీరాన్ని ఇస్తాడు. గురువుగారు ఏం చేస్తారు? ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు తల్లిది ఉపకారమా, తండ్రిది ఉపకారమా, గురువుది ఉపకారమా? గురువుదే మహోపకారం. అందుకే అందరికన్నా పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వాడెవరు అంటే గురువు. అందుకే కబీర్ దాస్ గారు ఒక మాట అన్నారు, భగవంతుడు గురువు ఇద్దరూ నాకు ఎదురుగుండా కనపడితే నా మొదటి నమస్కారం గురువు గారికి. ఎందుకంటే గురువు లేకపోతే అసలు భగవంతుడు ఉన్నాడన్న విషయం ఎరుకలోకి రాదు. కానీ గురువుగారు ఉన్నారనుకోండి, ఇక వాడు భగవంతుడికి దూరంగా జరిగి పాడైపోవడం అనేటటువంటి మాట సంభవం కాదు.